అది వెంకన్నకి కొండ మీదే ఇల్లు, శబరిమల అయ్యప్పకు అడవిలో ఇల్లు, భద్రాద్రి రామునికి నది ఒడ్డే ఇల్లు. దమ్ములోన గంజాయే పెట్టి లాగిస్తే చాలు, లోకమే నీ ఇల్లు. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగాని ఏదేదో జరిగెను దేవుడా. దేవుడా దేవుడా ఉన్నదంటూ చెప్పన, దాటన దాటన తుండి వేసి దాటన. అద్దం ముందేమో తనకి తానే నటించే, అద్దమే లేకుండా లెక్క వేసి నటించే. అడవిలో ఉన్నదంత 4 కాళ్ళ మనుషులురా, జనంలో ఉన్నదంత 2 కాళ్ళ మృగాలురా. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగాని ఏదేదో జరిగే దేవుడా. వదలవని మాటలు చెప్పి నటించెను, వ్యవహారం జరగగానే సిమ్ కార్డు మార్చెను. బిడ్డ పుట్టినా కూడా బుడ్డి పాలు ఇస్తున్నారు, అందం తగ్గిపోవునని ఆయా చెంత పెరిగేను. ఓటుకు నటించే, సీటుకు నటించే, పొత్తు ధర్మమని అధర్మంగా నటించే. అందాల చిలక ఇక్కడ జోసమే చెప్పాను, అవిటి పావురం ఇక్కడ బిర్యానీగా మారేను. అందాల చిలక ఇక్కడ జోసమే చెప్పాను, అవిటి పావురం ఇక్కడ బిర్యానీగా మారేను. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగాని ఏదేదో జరిగే దేవుడా. వాడు అసలు బడ్డీ ఇవ్వకుండా చెవులో పువ్వు పెడుతున్నాడు, పట్టుకొని రాండి. ఇక నుంచి నువ్వే నా పర్మనెంట్ శిష్యుడివి. వడ్డీ ఇవ్వలేదని చెప్పి వయసులో పెద్దవాళ్ళని చూడకుండా మా నాన్న కొడతారట్రా. ఇక నుంచి నువ్వే నా వారసుడివి. స్వామిలాగా వేషం వేసి అత్తగారిని పడేసి, వరం కోరే పిల్లకంత మాతృవరం ఇవ్వగా. బినామీలో ఆస్తి చేర్చి బిచ్చగాడితో నటించే, లంచగాన్ని ఖైదు చేసి గుండె నొప్పని నటించే. వృద్ధుల ఆశ్రమంలో కన్నవారిని చేర్పించి, పెళ్ళ ముందరే మొగుని కొట్టుచున్నారు. నటించే మనుషులంతా డుమ్మాలేనురా, నటించని ఒకే దైవం అమ్మేనురా. నటించే మనుషులంతా డుమ్మాలేనురా, నటించని ఒకే దైవం అమ్మేనురా. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగాని ఏదేదో జరిగే దేవుడా. అంతా రెడీగా ఉందా? రెడీగా ఉందన్నయ్య.
హలో ఎవరిని సార్ చూడాలి? మినిస్టర్ని కలవాలి. సార్ బిజీగా ఉన్న చూడటం కుదరదు. తప్పకుండా రా. మీకే ఇది న్యాయంగా ఉందా? నేను ఇంతకు ముందు కొన్న 3 కొత్త సినిమాలు దొంగ సీడీలు తీసి వీధుల్లో అమ్మేసి నన్ను నడివీధికి తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్న సినిమా రేపో రిలీజ్ అవుతుంది. ఇది ఈ రోజే దొంగ సీడీలు తీసి అమ్మేస్తే రేపు థియేటర్కి ఎవరు వస్తారు? రేయ్, దొంగ సీడీ మాత్రమే కాదు, పెట్రోల్ కల్తీ చేయడం, మట్టిని దోచుకోవడం, దొంగ సారాయి, వీటన్నిటిలోనూ మా అన్నయ్యకి కనెక్షన్ ఉంది. అంతెందుకయ్యా, దొంగ ఓట్లు వేయించే అన్నయ్య ఎలక్షన్లో గెలిచాడు. మీ అన్నయ్య చేయని ఒకే ఒక వృత్తిందిరా, అమ్మాయిల్ని పంపించడం. అది కూడా చేయమని చెప్పు. ఇప్పుడే నేను కలెక్టర్కి పిటిషన్ రాసి వెంటనే నీ థియేటర్, పెట్రోల్ బంక్, ఇసుక లారీలు, సారా ఫ్యాక్టరీ వీటన్నిటికీ సీల్ పెట్టించకుండా వదిలిపెట్టను రా. షోని మొదలు పెట్టాలి. థియేటర్ని క్లీన్ చేయండి. హలో అన్నయ్య, కేపీఆర్ వచ్చాడు. ఇందులో ఉన్న డబ్బు మొత్తం నా బ్లాక్ మనీ 75 లక్షలున్నాయి. జాగ్రత్త. బాలేవరే, ఎంతో జాగ్రత్తగా ఉంటాను సార్. ఏమండే, మీ బ్లాక్ మనీ భద్రంగా కాపాడమే కాకుండా దాన్ని సైడ్ లో వడ్డీకి ఇచ్చి డబ్బు సంపాదించుకుంటున్నాను. అప్పట్లో 10 పైసలు లేకుండా రాజమండ్రి నుంచి వచ్చాను. ఈనాడు 10 కోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నానంటే అంతా మీ దయ వల్లే కదా. గురు, వాట్ శిష్య? ఇల్లాడి గురు, మీరు ఏదో సొంత డబ్బుతో ఫినాన్స్ చేస్తున్నారనుకుంటే మినిస్టర్ గారు బ్లాక్ మనీయా? రేయ్, మన దేశంలో ఒరిజినల్ ధనవంతుల కన్నా బినామీలే బ్రహ్మాండంగా ఉన్నారు. గురు, నేను కూడా మీలాగే ఈ ఊరికి వచ్చేటప్పుడు చేతిలో 10 పైసలు కూడా లేకుండా వచ్చాను. కొంచెం ఉండు. గురు, అర్థమైంది. 10 పైసలు ఇచ్చి నాకు పంచ్ డైలాగ్ చెప్తారు, అంతేగా? వదిలేండి. పంచ్ డైలాగ్ చెప్పడానికి నేను అంత నీచమైన వాడిని అనుకుంటున్నావా? కాదా? ఏంటి కాదా? ఉండు, నేను నీ 1 కోటి రూపాయలు ఇస్తాను. కోటా? అవును. అయితే చేసే ధర్మం బయటికి తెలియకూడదు అనే లక్ష్యం నాది. అందుచేత నా పేరు బయటికి రానే కూడదు. మీరు దేవుడు గురు, దేవుడు. ఇదిగోండి. జీవితాంతం నేను మీ బానిసను గురు. యు ఆర్ మై గాడ్. వై స్టాప్? గురు, అమౌంట్ వేశారు, సంతకం మర్చిపోయారు. నేను కావాలనే పెట్టలేదు. ఏంటి? నేను ముందే చెప్పాను కదా, నేను ఎంత డబ్బైనా ఇస్తాను, నా పేరు మాత్రం బయటికి రాకూడదన్నా. సంతకం పెడితే పేరు తెలిసిపోతుందిగా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఎన్ని కోట్లు కావాలన్నా డబ్బు ఇస్తాను, కానీ సంతకం మాత్రం పెట్టను. మిమ్మల్ని మార్చలేం. ఏది రాజకీయ నాయకులు మార్చి చూద్దాం. నన్ను క్షమించమ్మా. ఈ టపాకల్ ఫ్యాక్టరీ లీజ్ కోసం నువ్వు 10 రోజులుగా తిరుగుతున్నావు. కానీ నిన్న ఒకరు వచ్చారు, 10 నిమిషాలు మాట్లాడారు, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారు. తప్పుగా అనుకోకండి బాబు. ఒకప్పుడు మా ఊళ్ళో నా కూతురు పేరు మీద పెద్ద టపాకాయల ఫ్యాక్టరీయే పెట్టాను. ప్రస్తుతానికి మేము బాగా దెబ్బతిని ఉన్నాం. అంతేకాదు, ఈ పని తప్ప మాకు వేరే పనేమీ తెలీదు. అవునండి, ఈ ఫ్యాక్టరీ కొన్నవారితో మీరే మాట్లాడి నాకే లీజ్కిచ్చేలాగా ఏర్పాటు చేయండి. మీ కష్టం నాకు అర్థమైంది. దీన్ని కొన్నతను పెద్ద కోటీశ్వరుడు. ఆయన లీజుకిస్తారన్న నమ్మకం నాకు లేదు. అయినా అడిగి చూస్తాను. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రిగం స్మరామి. అమ్మాయి చూసుకురండి. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఏమిటమ్మా ఇలా చేసావు? ఇతనంటే నీకు ఇష్టమనే విషయం నాకు ముందే చెప్పుంటే నేనే దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి జరిపించుండేవాణ్ణిగా. క్షమించండి నాన్న, మీకు ఈ విషయం చెప్తే
కాదని ఎక్కడ అడ్డుపడతారోననే భయంతోనే ఈ పని చేశాను. నాకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయిని రాజకుమార్లా చూసుకోగలననే నమ్మకం నాకుంది. ఇదిగోండి. నమస్కారం అండి. ఇందులో 9 లక్షల రూపాయలు ఉన్నాయి. సరేనండి. రిజిస్టర్ ఆఫీస్ లో అమ్మకానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే సార్, ఈ ఫ్యాక్టరీని ఆ పార్టీ లీజుకి అడుగుతున్నారా? మీరు ఓకే అంటే ఇప్పుడే అడ్వాన్స్ ఇస్తారు. గురువా, మీకు టైం అద్దిరింది. మీరు తిక్క ముదిరి చేసిన పనులు కూడా డబ్బులు ఇవ్వడానికి వస్తున్నారు చూడండి. అదేనమ్మా రాజకీయం. తిక్క కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు పదవిలోకి వస్తారు, ఎక్కువగా ఉన్నవాళ్ళు అపోజిషన్ లో కూర్చుంటారు. ఓవర్గా ఉన్నవాళ్ళు ఎవరితోనూ మేము కలవని మొండికేసి ఏమీ లేకుండా తిరుగుతారు. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి. మీ దగ్గరికి ఎవ్వరూ రారు, ఒంటరిగా అవస్థ పడాలి. ఓకే, నేను ఒంటరిగా పార్టీ పెట్టి నాశనం అయిపోతాను. మీరు రాజకీయాల్లోకి రావాలంటే అట్లీస్ట్ 4 బస్సులైనా తగలబెట్టాలి. అదంతా ఓల్డ్ స్టైల్ నాన్న. సరే, ఇక్కడ చూడు. వెళ్తుందా? అదేదో వెలిగించుకుంటూ అడగాలండి బాబు. పారేయండి. ఏంటి గురు, 10 లక్షల ప్రాపర్టీని మూర్ఖంగా తగలబెట్టేశారు. అదేనమ్మా, శత్రువు 1 రూపాయి సంపాదించినా కూడా దాన్ని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా నాశనం చేసేస్తా. అదేనన్న మన క్యారెక్టర్. అబౌట్ టాక్. ఎవరి లిస్ట్ లో లేని అప్పులు వాడు ఇలా ఫాలో అవుతున్నారు. బైక్ ఏ లేదు, నడిచి వెళ్తున్నారు. హెల్మెట్ ఎందుకు సార్? రే, ఇది నడిచి వెళ్ళడానికి పెట్టుకున్న హెల్మెట్ కాదురా, కొందరు అప్పులు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పెట్టుకుంది. అవును, నీ దగ్గర చేయి బదులుగా 1000 దొరుకుద్దా? నువ్వు ఇలా అడుగుతావనే హెల్మెట్ తో పాటు తిరుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందిరా దేశంలో ఇన్ని హెల్మెట్లు ఎందుకు సేల్ అవుతున్నాయో. బాస్, గడ్డపార హెల్మెట్ తీసేశాడు. ఓవర్. చూడగానే పాస్ పోయాలని మూడొచ్చేలా ఓ గోడ కట్టారే. గడ్డపార మూలం నుంచొని పాసు పోస్తున్నాడు. ఓవర్. మనం సందేహపడింది నిజమైంది. యూరిన్ ఎల్లోగానే ఉంది. ఓవర్. పాత సినిమాలో విలన్లో ఎందుకు మారు వేషాలు వచ్చారు? ఇప్పుడు ఎందుకు 2020 మ్యాచ్ జరుగుతున్నట్టు అందరూ ఓవర్ అంటున్నారు? నన్నెందుకు ఫాలో అవుతున్నారా? మన ఊర్లో నువ్వు వడ్డీకి తీసుకున్న వాళ్ళ లెక్క ఎంతో తెలుసా? ఈ రోజుతో 236. వాళ్ళందరూ కలిసి నిన్ను ఫాలో చేయమని మా నలుగురిని ఏర్పాటు చేశారు. అందుకే ఫాలో చేస్తున్నాం. ఒరే బుర్రలేని జోకర్ వెదవల్లరా, నన్ను ఫాలో అవడం వల్ల మీకు 10 పైసలు ప్రయోజనం లేదురా. అదే గాయత్రి ఇంటికి వచ్చే పెళ్లి కొడుకుని తరిమేస్తే మీకు క్యాష్, నాకు గాయత్రి. ఓకేనా? బాస్! అయ్యో బాస్, వద్దు, దాక్కండి. అయ్యో వద్దు బాస్. అయ్యో